వీరభద్రకాళి మాత నమో నమః. మనం ఒకటి తెలుసుకోవాలన్నా, మనము సనాతనవాదం అంటే అన్ని మతాలను గౌరవిస్తూ అందరి దేవుల్ని గౌరవిస్తాం, యేసు ప్రభువుని గౌరవిస్తాం, అల్లాని గౌరవిస్తాము, ఈశ్వరుని అందరినీ మనం మొక్కుకుంటాం, అందరిని దేవులతో సమానం చూసుకుంటాం. ఆ మంచితనమే మనకి చెడు అయిపోయింది. తర్వాత మనలో ఒక బానిసత్వం ఉంది మన రక్తంలో. ఎందుకో ఏమో నమ్మితే శత్రువు కూడా వాడు ఎంత పాపం చేసినా దాహం అంటే నీళ్ళు ఇస్తాము, ఆకలి అంటే అన్నం పెడతాం. ఇదే మనకి ఆడుకునింది. గజని కూడా ఎన్నోసార్లు ఓడిపోయి క్షమించి లాస్ట్కి ఆయన ఓడిపోయినాడు గజని చేతిలో. అటువంటి మనస్తత్వం ఉన్న రాజులు ఇప్పుడు ప్రజలు చూస్తున్నాం కదా మనం. ఇది ఏమన్నా కానీ ఒకటి తెలుసుకోండి, ఇప్పుడు సాయిబాబా గురించి వివాదం వస్తుంది. ఇవన్నీ మనకి చాలదా వెంకటేశ్వర స్వామి, మనకు చాలదా శ్రీరాముడు, మనకు చాలదా ఇంకా ఈ స్వామి శివపార్వతులు చాలదా? ఇంకా ఎందుకు నానా? మీరు పైన స్టేజ్ ఉన్న వాళ్ళని డైరెక్ట్ పట్టుకొని ఆత్మతో పట్టుకోండి, కానీ ఏదో మహిమలు ఉన్నాయి చూపిస్తున్నాడని ఇట్లా ఎవరంత వాళ్ళు మనసులు ఆడే ఆటలో దేవుళ్ళని పావులుగా చేస్తున్నారు. దేవుళ్ళు ఏమంటారు, నీలో ఉండే క్రమశిక్షణకే దేవుడు మీకు ముందుకు తీసుకుపోతాడు. కానీ అల్లా రూపంలో కొలుసుకున్నా పలుకుతాడు, యేసుప్రభు రూపంలో కొలుసుకున్నా పలుకుతాడు, సాయిబాబా రూపంలో కొలిసినా పలుకుతాడు. కానీ నువ్వు ఉండే క్రమశిక్షణ బట్టి. ఫస్ట్ శివుడు ఇచ్చింది ఆజ్ఞ ఏం తెలుసా? మాంసాహారమే ముట్టుకూడదు మానవ జాతి, కానీ ముడుతున్నారు. కర్మకు వదిలేస్తాడు. సరే తినండి, మీ కథ మీకు ఉంటుంది. తర్వాత మంచిగా ఉండాలా, ధర్మంగా బతకాలా, ఒకరికి మంచి చేయకుండా పర్లేదు, కీడు చేయొద్దండి, చెడు సవాసాలు చేయొద్దండి, చెడు నాయకులకి ఒత్తాసు పలకద్దండి. మీ బతుకులు మీరు చూసుకోండి. మీరు వచ్చింది కర్మ తెంచుకునే శరీరంతో, అంతేగాని అందరికీ జెండాలు పట్టుకుని ఊపేకి బానిసలు చేసే కాదు. ఫస్ట్ ఈ రాజకీయం తీసే జనాలందరూ దారిలోకి వస్తారు. ఈరోజు సోమరిపోతులై ప్రజాధనాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. ఈ ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ అందరికి బుద్ధి చెప్పే రోజులు వీరభద్ర వచ్చి చేస్తాడు. ఇవన్నీ మీకు ముందుగా అర్థమవుతుంది. ఏమన్నా ఫస్ట్ ఏ రూపంలో కొలుసుకున్నా భయం భక్తితో ఉండండి. మాంసం తింటే ఇంకా దేవుడితో సమానం ఉండదు. ఇంక మీరే తెలుసుకోవాలా. మాంసం దేవుడు ఏ రోజు తను సృష్టించిన జీవులు తినాలని ఏ దేవుడు మేనిఫెస్టో పెట్టలేదు. ఇది తెలుసుకోండి. ఇంకా వాళ్ళ ఇష్టము. బాబాను కొలుసుకుంటారో, అల్లాని కొలుసుకుంటారో, ఈశ్వరుని కొలుసుకుంటారో, జీసస్ని కొలుసుకుంటారో, రాముని కొలుసుకుంటారో, మీ స్వేచ్ఛకు వదిలేసినాడు. తర్వాత తెలుస్తుంది మీకు కర్మ సిద్ధాంతం అంటే ఏమిటో. ముందుగా అర్థమవుతుంది. ఇప్పుడు గాడి పురాణం స్టార్ట్ అయ్యేది భూమండలంలోనే జరుగుతుంటుంది. ఇప్పుడు ముందుగా అర్థమవుతుంది రా నాయన. ఇప్పటికే ట్యాబ్లెట్ లేకుండా శరీరాలు పనిచేయడం లేదు, కూర్చుంటే లేరు, లేసే కూర్చోలేరు. ఇంకా బీపీ షుగర్తో అటాక్ అయిపోయిన శరీరాలకి రకరకాల కర్మ సిద్ధాంతం నడుస్తున్నాయి. ఇంకా బుద్ధి రాకుండా ఇంకా కర్మలు చేస్తుంటారు. అంతా అయిపోయినాక చేసే కర్మలను చేసి ప్రవచనాలంటే బాగుంటామా? చిన్న వయసు నుంచే మారాలా, చిన్న వయసు నుంచే మాంసం మానాలా, మాంసం తగ్గించుకొని మొత్తం మానే ప్రయత్నం చేయాలి. ఇది మనము శాఖాలు రా, మనకి తినడానికి ఎన్ని లేవు చెప్పాలా.